ఇవాళ అన్నం కూర పప్పు వండేసాను కదా, ఇవాళ తినేయమ్మా. అవి పడేసాను, పిజ్జానే కావాలి. తప్పు, ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదు. మీకు అసలు అన్నం విలువ తెలియట్లేదు. రైతులు ఎంత కష్టపడి ధాన్యాలను పండిస్తేనే మనకి ఆహారం లభిస్తుందో తెలుసా? ఆకాశం తాకేలా ఉడగాలై నేల అందించే ఆహ్వానం ప్రేమంటూ ఆరాటం తీరేలా వదిలించే గగనల్ల పిలిపించే అడిగానం ప్రేమంటూ అణు అణువులు నీటే మమతల మౌనం పదమంటే నిలవదు ప్రాణం మా ఊరికే ప్రణయానికి శ్రీకం. పంట చేతికి రాగానే కొలుస్తానులే. సరే, నాటకం అయిపోయింది కదా, పద ఇంటికి వెళ్ళిపోదాం. అసలే చాలా ఎండగా ఉంది. విత్తనాలు నాటితే సరిపోదు. నీళ్లు పోసి ఎరువులు చల్లి పక్షుల నుండి పురుగుల బారి నుండి పంటని కాపాడుకోవాలి. ఇలా ఎన్నో పనులు చేయాలి. అంటే వీటిని నీ బిడ్డలాగా చూసుకుంటావా? అంతేగా మరి, నువ్వు ఇంటికి వెళ్ళు. ఈసారైనా వర్షాలు పడితే బాగుంది. చల్లు చల్లు మని పులకింతలు పుడవే పాడగా కళ్ళు కళ్ళు మని సిరి మళ్ళీ చింకే చేరగా చల్లు చల్లు మని పులకింతలు పుడవే పాడగా ఎత్తి కరిమన్ను వానవాడేయని ఇరుగంట మనసు వడగళ్ళు తాకి కడగళ్ళు తీరని చడివాన చాడతో ఈమె నా జన జీవితాలు చదువుచేలా రామసీమలో ఈమె నా రతనాల పాలలే కురిసేలా చడివాన చాడతో ఈమె నా జన జీవితాలు చదువుచేలా రామసీమలో ఈమె నా రతనాల పాలలే కురిసేలా.
పలకించువారు ఎవరు? ఎంత కష్టపడ్డా మన బ్రతుకులు ఇంతే. మనము ఈ వ్యవసాయాన్ని మానేసి పట్టణానికి వెళ్ళిపోదాము. అక్కడ ఏదో ఒక పని చేసుకున్నాము. అదిగో అప్పించిన జమీందారు కనిపిస్తున్నాడు. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ డబ్బులు సౌఖ్యానికి ఇస్తుంది కదా. ఆకలి వేస్తే తినగలము. బతకడానికి కావాల్సింది ఆహారమే కదా. ఇచ్చింది అన్నదాత ఒకరే. బాధపడకు, ఈ డబ్బులు తీసుకోమని ప్రయత్నం చెయ్యు. ఆకాశం కాకేలా ఒడగాలి నేల అందించే ఆహ్వానం ప్రేమంటూ ఆరాటం తీరేలా బదులిచ్చే గగనల్ల వినిపించే తనిగానం ప్రేమంటూ అణువులు నీపై మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం బాబుకే ప్రళయానికి. ఈ రోజు నేను కష్టానికి పంట బాగా జరిగింది. లేకపోతే మన ఇంట్లో పండుగ ఉంటుందా? ఈ సంక్రాంతికి మీరు కూడా ఆహారం విలువ తెలుసుకోండి. దేశానికి వెన్నుముక్క అయిన అన్నదాతని, అతని కష్టాన్ని మరువకండి.